నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరిశ్రమలతో ప్రకాశం జిల్లా రూపురేఖలు మారుస్తామన్న లోకేష్. దివాకరపల్లిలో రిలయన్స్ సంస్థ సిబిజీ ప్లాంట్కు శంకుస్థాపన. 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలన్న సీఎం. తిరుమల పవిత్రత, భక్తుల రద్దీ, అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. అక్రమ మైనింగ్ కేసులో కాకాణికి మరోసారి పోలీసుల నోటీసులు. గురువారం నెల్లూరు డీఎస్పీ ఎదుట హాజరు కావాలని ఆదేశం. గుంటూరులోని ఏసీబీ కార్యాలయంలో విజయ్ కుమార్ రెడ్డి విచారణ. సాక్షి సహా కొన్ని మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు. విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి మృతి. ప్రియురాలికి తీవ్ర గాయాలు. పోలీసుల అదుపులో నిందితుడు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనన్న అమిత్ షా. విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ధ్వజం. ప్రతీకార సుంకాలను కొన్ని గంటల్లో ప్రకటించనున్న ట్రంప్. వెంటనే టారిఫ్లు అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం స్పష్టీకరణ. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి జిల్లా రూపురేఖలే మార్చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా దివాకరపల్లిలో రిలయన్స్ సంస్థ నిర్మించనున్న సిబిజీ ప్లాంట్కు ఆయన భూమి పూజ చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు విధ్వంస పాలన సాగిందన్న లోకేష్ వాటాలు ఇవ్వలేదని, గతంలో పరిశ్రమలను తరిమేశారని గుర్తు చేశారు. ప్లాంట్ ఏర్పాటుపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టనని వైసీపీ నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లాను రాష్ట్రంలోనే మొదటి రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా అభివృద్ధి చేసేందుకు మొదటి అడుగు పడింది. బయోఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. దాదాపు 65,000 కోట్ల నిధులతో మొత్తం 500 సిబిజీ ప్లాంట్లను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత, పునరుత్పాదక విద్యుదుత్పత్తి అవుతుంది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో మొదటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు లోకేష్, మంత్రులు, జిల్లా అధికారులు భూమి పూజ చేశారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 4 ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు 80 మెట్రిక్ టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ తెలిపారు. రానున్న 5 ఏళ్లలో దీని సామర్థ్యం రోజుకి 100 మెట్రిక్ టన్నుల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. Together with the state of Andhra Pradesh, we will turn the waste into green wealth, energy into empowerment, and land into livelihood. I once again extend my sincere thanks to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, Sri Lokesh Garu, Sri Ravi Kumar Garu, and the dedicated officials of Andhra Pradesh, especially the Chief Secretary Sri Vijayanand Garu. Your unwavering support and commitment have been instrumental to bringing us today to the state of Andhra Pradesh to invest to make these large investments. Thank you for your trust and partnership. Jai Hind. ప్రకాశం జిల్లాలో వలసలు నివారించేందుకు సిబిజీ ప్లాంట్లు దోహదపడతాయని మంత్రి లోకేష్ అన్నారు. రైతులకు, శ్రామికులకు ఆర్థిక వృద్ధి కల్పించడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు. సిబిజీ ప్లాంట్పై తప్పుడు ప్రచారం చేసే వైసీపీ నాయకుల పేర్లను రెడ్ బుక్ లో ఎక్కించి వారి పని పడతామని హెచ్చరించారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా, మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. వచ్చిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, నా సింగిల్ టార్గెట్ ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే. దానికోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. హెలికాప్టర్ ఎక్కే ముందల 5 ప్లాంట్లు అనుకున్నాం.
హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి, తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్కి అడ్డు పడితే ఎర్ర బుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ కరెంటు ఛార్జీల పెరుగుదలను నివారించేందుకు సిబిజీ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వం చేపడుతోన్న P4 విధానాన్ని వైసీపీ నాయకులు తప్పుపట్టడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొన్న ఈ మధ్య ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, P4 అంట 2047 అంట అని. మీకేం తెలుసా? ఇళ్లలో కూర్చొని దద్దమ్మలాగా మటర్లు మానమంగాలు చేసే ఎదవులకి మీకేం తెలుసా అని చెప్పుకోవడం అంటున్నా నేను. ఆర్థిక అసమానాలు తొలగాలి, అందరం కూడా సమానంగా ఈ దేశంలో బతకాలంటే P4 అనే కార్యక్రమం తీసుకొస్తారని చెప్పారు. అందుకే ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు కూడా ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటేనే అభివృద్ధి చెందిద్దని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. నెలల్లోనే ఈ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసిందంటే ఈ 5 సంవత్సరాల్లో మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూస్తారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదటి రిలయన్స్ సిబిజీ ప్లాంట్కు పునాది రాయి వేయడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది బయో ఇంధన రంగానికి ఒక ముఖ్యమైన ముందడుగన్నారు. రాబోయే 5 ఏళ్లలో రిలయన్స్ సంస్థ 500 సిబిజీ ప్లాంట్లను స్థాపిస్తుందన్నారు. సిబిజీ ప్లాంట్లు ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తాయన్నారు. దీని ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. సిబిజీ ప్లాంట్ ఏపీ యువతకు పెద్ద ప్రోత్సాహకాన్ని అందిస్తుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమలలో సేవలు బాగుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. టీటీడీ సేవలపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, ఏఈఓ పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పేరుతో ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దని, టీటీడీలో మనం ధర్మకర్తలం, నిమిత్త మాత్రులమని సీఎం వ్యాఖ్యానించారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని కొనసాగించవద్దన్నారు. త్వరలో జేఈఓ, సివిఎస్ఓ, ఎస్వీబీసీ చైర్మన్, బర్డ్ డైరెక్టర్ల నియామకం చేపడతామన్న సీఎం 100% ప్రక్షాళన జరగాలని, ఏ స్థాయిలోనూ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని, 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. టీటీడీలో అందించే ప్రతి సేవపైన భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, త్వరలో వాట్సాప్ సేవలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ని నూతన ఆవిష్కరణలకు వేదిక చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. 5 ఏళ్లలో 20,000 స్టార్టప్ల స్థాపనే లక్ష్యమన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో భాగస్వాములు కావాలన్నారు. ఈ మేరకు పారిశ్రామికవేత్తలు, మేధావులకు సీఎం పిలుపునిచ్చారు. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్న సంకల్పాన్ని నిజం చేయాలన్నారు. ప్రేమంటూ వెంటబడ్డాడు, కలిసి జీవితామంటూ ఆశలు రేపాడు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామంటూ బతిమిలాడాడు. అతని మాటలు నమ్మిన యువతిపైనే చివరకు కత్తి దూశాడు. అడ్డొచ్చిన ఆమె తల్లినే కడతేర్చాడు. విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి తల్లి మృతి చెందగా యువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అయితే ప్రేమోన్మాదిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటబడిన యువకుడు పెళ్లికి సమయం కోరిందనే అక్కసుతో యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కుమార్తె దీపిక తీవ్ర ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మన్యం జిల్లా వీరఘట్టం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు కొమ్మాది స్వయం కృషి నగర్లోని దీపిక అనే యువతి 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్న యువతిని పెళ్లి కోసం నవీన్ బలవంతం పెడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు
సాక్షులు చెబుతున్నారు. యువతితో పెళ్లి చేసేందుకు ఏడాది ఆగాలని నవీన్కు ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఈ మధ్యాహ్నం కత్తితో ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు యువతి తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి కడతీర్చాడు. యువతిపైన కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించిన నవీన్ ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని యువతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక అబ్బాయి రిలేషన్ లో ఉన్నారంట. పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ మరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలీదు. ఇప్పుడే అందులో ఇన్ఫర్మేషన్ ఏంటంటే పేరెంట్స్ కొంచెం టైం అడిగారంట వాళ్ళ పెళ్లికి. ఆ పాప కూడా జస్ట్ 20 years old కాబట్టి కొంచెం టైం అడిగారు. ఈ గ్యాప్లో అబ్బాయి టైం కూడా ఇవ్వలేనంత దిగుగా ఉన్నాడంట. వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళ అమ్మగారిని చంపేశారు. ఆ పాప కూడా ఇలా పేరు కట్ చేస్తారంట. అమ్మాయిని ఇలా కష్టపడి తన రోడ్డు మీదకి వస్తే పోలీస్ సార్ చూసి తన గాయత్రి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వీళ్ళు పాలకొండ దగ్గర ఒక విలేజ్ సార్ వీళ్ళు. ఆ అబ్బాయి కూడా పాలకొండ దగ్గర ఇంకా వేరే విలేజ్ సార్. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారనే విషయం తెలిసిందే. తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేశారు. రీసెంట్గా అబ్బాయి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది సార్. వాళ్ళు కూడా కొంచెం టైం మా దగ్గర డబ్బులు లేవు, చాలా పేదవాళ్ళం మేము, కొద్దిగా నాకు టైం ఇస్తే మీకు ఇద్దరు పెళ్లి చేస్తామని చెప్పారు. ఈలోపు ఈ సంఘటన జరిగింది సార్. ఇది 12 గంటల మధ్యలో జరిగింది సార్. చాలా దారుణంగా జరిగింది సార్. తల్లిని అక్కడ చెప్పాడు, రక్త పడుగుల్లో ఉంది. అది ఇంటికి దిక్కు ఆవిడనండి, ముందు నడిపిస్తున్నారు. వాళ్ళ నాన్నగారేమో కార్ డ్రైవర్గా జాయిన్ అయ్యారు, మొన్న జాయిన్ అయ్యారు సార్. వాళ్ళ ఇంటికి కదా కోలుకుంటుంది. ఏం చేయాలంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, మాకు కూడా అర్థం అవ్వట్లేదు సార్. ఇప్పుడు వెళ్ళి ఎక్కడి నుండి వచ్చున్నారు? పాలకొండ నుంచి వచ్చేస్తారు, 1 year నుంచి వచ్చే ఉంటున్నారు సార్. వాళ్ళు ఎవరు లేని టైం చూసుకుని అబ్బాయి ఇంట్లో చొరబడి తల్లిని చంపాడు సార్. తల్లిని చంపుతున్న టైంలో పాప పరిగెత్తుకుని బయటకు వచ్చేసిన వెంటనే ఆల్రెడీ కట్ చేస్తారు. పట్టుకొని బయటకు వచ్చేసిన వెంటనే పోలీసులు బయట ఉన్నారు. వెంటనే హాస్పిటల్ తీసుకుని జాయిన్ చేశారు సార్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. ఆ అమ్మాయికి పరిస్థితి బాగోలేదు, పరిస్థితి మమ్మల్ని చూడనివ్వట్లేదు. కాకపోతే ఏంటంటే పోలీసులు చెప్పిందని బట్టి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తామంటున్నారు. మరి పరిస్థితి ఏమంటే తెలియదు సార్ మాకు. తల్లి కుమార్తెపై దాడి చేసిన ప్రేమోన్మాదిని గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామని విశాఖ సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు. హత్య జరిగిన అనంతరం పారిపోతున్న నిందితుడిని శ్రీకాకుళం సమీపంలోని బూర్జా దగ్గర పట్టుకున్నామన్నారు. ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిని సింగి నవీన్ వయస్సు 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం, మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాల అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి. రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ తండ్రి ఏమన్నారంటే నేను 1 year ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి చంపేశాడు. ఆ అమ్మాయి కూడా ఇంజ్యూర్డ్ అయినాయి. ఆ ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి, సైంటిఫిక్ ఎవిడెన్స్. ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు.
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితిపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రేమికుడి చేతిలో కత్తిపోట్లకు గురైన దీపిక ఆరోగ్య పరిస్థితిపై హోంమంత్రి అనిత ఆరా తీసి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీపిక తల్లి మృతిపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. 4వ రోజు పోలీసుల విచారణకు కాకాణి హాజరు కాలేదు. దీంతో నెల్లూరు జిల్లా పోలీసులు హైదరాబాద్లో ఉన్న కాకాణి ఇంటికి వెళ్లి రేపు నెల్లూరు డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కాకాణి ఇంట్లో లేరని చెప్పడంతో బంధువులకు నోటీసులు అందజేశారు. కాకాణి కోసం హైదరాబాద్లో నెల్లూరు పోలీసులు గాలిస్తున్నారు. ఐ&పిఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు గుంటూరులోని ప్రాంతీయ ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రిక, టీవీతో పాటు మరికొన్ని మీడియా ఛానళ్లకు ఆయన 100 కోట్ల రూపాయల ప్రకటన రూపంలో దోచిపెట్టినట్లు తేలడంతో ఏసీబీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. 2024 నవంబర్ 14న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం నమోదైన కేసులో విచారణకు రావాలని, అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. సాక్షి, ఇతర మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ఆయన 859 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా గతంలోనే విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇవ్వగా తనకు తీరిక లేదని, వీలు చూసుకుని విచారణకు వస్తానని విజయ్ కుమార్ రెడ్డి బదులిచ్చారు. దీంతో ఏసీబీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏసీబీ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించడంతో గుంటూరు ప్రాంతీయ ఏసీబీ కార్యాలయంలో విచారణకు విజయ్ కుమార్ హాజరయ్యారు. శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సమయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై 4వ దశ విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కలెక్టర్ వెంకటేశ్వర్ని విచారించారు. తొక్కిసలాట సమయంలో విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు, జేఈఓగా పనిచేసిన గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్తో పాటు ఇతర సిబ్బందిని 3వ దశలో జస్టిస్ సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయిన డీఎస్పీ రమణకుమార్ను జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఎదుట విచారణకు హాజరయ్యారు. టీటీడీ మాజీ సివిఎస్ఓ శ్రీధర్ కూడా విచారణకు వచ్చారు. 2 రోజుల పాటు విచారణ సాగనుంది. నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వ్యాధితో చిన్నారి చనిపోయినట్లు వచ్చిన వార్తలపై బాధిత కుటుంబం స్పందించింది. చిన్నారి చనిపోయిన 15 రోజుల తర్వాత ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి అరుదైన వ్యాధి సోకినట్లు చెబుతున్నారని బంధువులు ఆరోపించారు. అరుదైన వ్యాధితో చిన్నారి చనిపోయిందంటూ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. గత నెల 4న తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని మంగళగిరిలోని ఎయిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆ సమయంలోనే చిన్నారి నమూనాలు తీసి ల్యాబ్కు తరలించారు. ఇప్పుడు ఆ పరీక్షల్లో ఆమెకు అరుదైన వ్యాధి సోకిందని అధికారులు చెబుతున్నారని, కానీ తాము 2 నెలలుగా అసలు చికెన్ తినలేదని చిన్నారి బంధువులు తెలిపారు. ఫస్ట్ 1 డే పాపకి బాగానే ఉంది. 2వ రోజు కొంచెం పాప వీక్గా ఉండటం వల్ల మాకు ఈ హాస్పిటల్ నచ్చక ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లాము. ఎయిమ్స్ హాస్పిటల్లో జాయినింగ్ చేసిన తర్వాత పాప 4 రోజుల దాకా బాగానే ఉంది. 4 రోజుల తర్వాత పాప కొంచెం వీక్ అయిపోయి బ్రీతింగ్ తీసుకోకుండా ఐసీయూలో పెట్టాము. దానివల్ల ఏం జరిగిందో అర్థం కాక పాప తర్వాత ఒక 4 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. మేమైతే చాలా బాధలో ఉండి మాకైతే ఏం తెలీదు పాప ఇలా చనిపోయింది. ఇప్పుడైతే కొంతమంది వైద్యులు మా ఇంటికి వచ్చేసి ఏదో వ్యాధితో మీ పాప చనిపోయిందని చెప్పేసి మాకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇంట్లో. ఆ వైద్య పరీక్షలు చేసిన తర్వాత, బ్లడ్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత కూడా మాకైతే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాము. రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్గానే ఉన్నాయి. మాకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు మా ఇంట్లో. పాపకి ఏదో వైరస్ అని ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడైతే మాకేం చెప్పలేదు. ఇదంతా జరిగిపోయి దగ్గర 15 రోజులు అవుతుంది. ఇప్పుడు పైన ఏదో మొత్తం ల్యాబ్కి పంపించాము, అవన్నీ కూడా పరీక్ష చేసిన తర్వాత ఇలా వైరస్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మాకైతే పూర్తి సమాచారం ఏం తెలియదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలుసుకొని డాక్టర్లు మా ఇంటికి వచ్చేసి వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. చెప్పారు ఏదో వ్యాధితో మీ పాప మరణించిందని చెప్పేసి, ఏదో వ్యాధి మామూలుగా వైరస్ వ్యాధి లాంటిది బైఫ్లూనో ఏదో వ్యాధితో చికెన్తో మరణించిందని అది అని చెప్పారు. మా ఇంట్లో అయితే మేము దగ్గర 2 నెలల నుంచి ఎటువంటి చికెన్ వాడట్లేదు. మరి ఇలా ఎందుకు జరిగిందనేది మాకైతే తెలియదు. వాస్తవం గతంలో ఒకవేళ ఏమైనా దానివల్ల ఎఫెక్ట్ అయిందేమో. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. మేమైతే అందరం బాగానే ఉన్నాం ఇంట్లో.
రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి నాటి సీఎం జగన్ కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 5 ఏళ్లు జరిగిన జాప్యం వల్ల ఎంతో నష్టం జరిగిందన్న మంత్రి హంద్రీనీవాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. అందుకే ఈ ఏడాది బడ్జెట్లో హంద్రీనీవాకు 3,243 కోట్లు కేటాయించారని తెలిపారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2014-19 మధ్య టీడీపీ పాలనలో హంద్రీనీవాకు 4,000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ పాలనలో 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారన్నారు. హంద్రీనీవాలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన 3,850 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న మోటార్లను కూడా వైసీపీ ప్రభుత్వం వాడుకోలేకపోయిందని విమర్శించారు. వచ్చే జూన్ నాటికి హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే కూటమి ప్రభుత్వం బడ్జెట్ సరిపోతుందని మంత్రి నారాయణ అన్నారు. తాగునీటి పథకాలు, స్వచ్ఛాంధ్ర, అమృత పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధులకు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం వల్లే పథకాలు పడకేశాయన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుజనా సర్వీస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్సీ వంగవీటి రాధ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని సుజనా చౌదరి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన 5 ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీలు కొణిదెల నాగబాబు, ఆలపాటి రాజా, బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, సోము వీర్రాజులతో చైర్మన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, కూటమి నేతలు హాజరై సభ్యులకు అభినందనలు తెలిపారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. రోజ్ గార్డెన్లో జరిగే కార్యక్రమంలో ట్రంప్ సుంకాలను ప్రకటించనుండగా అవి వెంటనే అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు, వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొనవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార సుంకాలు అమలు కానున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4:30 గంటలకు రోజ్ గార్డెన్లో జరిగే కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విముక్తి దినం పేరుతో ప్రతీకార సుంకాలను ప్రకటించనున్నారు. అంటే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30కు టారిఫ్లను వెల్లడిస్తారు. ఈ మేరకు తన వాణిజ్య బృందంతో ట్రంప్ ఇప్పటికే చర్చలు జరిపారు. ట్రంప్ టారిఫ్లు ప్రకటించిన వెంటనే అవి అమల్లోకొస్తాయని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ స్పష్టం చేశారు. ఆటోమొబైల్స్ రంగానికి చెందిన దిగుమతులపై విధించిన 25% సుంకాలు మాత్రం ఏప్రిల్ 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. టారిఫ్ల విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. టారిఫ్ల ప్రారంభ నేపథ్యంలో ఈ రోజును అమెరికా విమోచన దినంగా ట్రంప్ అభివర్ణించారు. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా ఉన్నామన్న ఆయన చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని అన్నారు. అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ మీడియాకు చూపించారు. ఆయా దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయమని కరోలిన్ చెప్పారు. అమెరికా వాణిజ్య భాగస్వాములపై వ్యక్తిగత టారిఫ్లను విధిస్తారా, లేక కొన్ని దేశాలపైనే విధిస్తారా, లేక అమెరికాకు వచ్చే అన్ని దిగుమతులపై 20% సుంకం విధిస్తారా అనేది స్పష్టత లేదు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించే ఉద్దేశం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో అలాంటి నిబంధన ఏదీ లేదన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమిస్తారనే అసత్య ప్రచారం ద్వారా ముస్లింలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. ముస్లింల మతపరమైన వ్యవహారాలతో పాటు విరాళంగా ఇచ్చిన ఆస్తిలో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. 2013లో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించుకుంటే ఇప్పుడు ఈ బిల్లు తేవాల్సిన అవసరం వచ్చేదే కాదని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షాలు దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు.